బీబీఏ విద్యార్థులకు వ్యక్తిగత వికాస తరగతులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ ను సఖి అధ్యక్షురాలు దారా సునీత అభినందించారు. కాకినాడ రామారావుపేటలో గల సంజీవ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో లయన్స్ క్లబ్ సఖి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ దారా సునీత అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ దేవత పుత్రరావు విశిష్ట అతిథిగాను, మైండ్ ట్రీట్ సీఈఓ సైకాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కుమార్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్య వక్త నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దానిని సాధించేందుకు క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సిహెచ్ సావిత్రి, ట్రెజరర్ రమణి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా తీసుకొని జ్ఞానం పొంది నా దగ్గర 2 ఆ 100 మీకు ప్రతి వాళ్ళు చేయాలి. ప్రతి వాళ్ళు 100 బ్లడ్ డొనేషన్ 100 బాటిల్స్ బ్లడ్ ఇవ్వాలి. ఇవ్వగలం చూడండి ఒకసారి. సంవత్సరానికి 2 సార్లు చొప్పున లేదా 3 సార్లు చొప్పున లేదా 1 సారి చొప్పున ఏది వచ్చేపోతే ఎక్కువ సార్లు ఇస్తారు. చాలా బిజీగా ఉంటారు, అందరూ డబ్బులు చెప్పుకోవడం పాపం. చేయగలరా? ఇది సెల్ఫ్ మోటివేషన్. కొన్ని సబ్జెక్ట్స్ బాబు, కొన్ని సబ్జెక్ట్స్ సెల్ఫ్ మోటివేషన్, కొన్ని నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్. రెండింటికి తేడా ఉంది. చాలా తక్కువ మంది సెల్ఫ్గా మోటివేట్ అవుతారు. వాళ్ళే మిగతా వాళ్ళే ఇన్స్పైర్ చేస్తారు యాజ్ అ లీడర్స్. అదే డిఫరెన్స్ బిట్వీన్ లీడర్ అండ్ ఫాలోయర్. ఈ రెండు కూడా మీరు గమనించాలి. మన జీవితంలో పైకి రావడానికి రకరకాల అవకాశాలు వస్తాయి. మీ అందరికీ తెలుసో లేదో అవకాశాలు చాలా వస్తాయి. మీకు తెలియదు, అది అవకాశం తెలియదు. అది అయిపోయిన తర్వాత అనుకుంటారు నాకు వచ్చిన అవకాశాన్ని నేను చాలా తెచ్చుకున్నానండి. నేను ఏదైనా ఒక విషయం అనుకోండి, ఏదైనా ఎవరన్నా మిమ్మల్ని హెల్ప్ వెళ్ళవచ్చు. ఎవరో ఒకరికి నేను మాట్లాడింది 1% ఉపయోగపడినా వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఎందుకు తయారవుతుందంటే నేను చెప్పేవాళ్ళు ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళ చరిత్రలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకు మార్గదర్శకాలు. ఇక్కడ 2 గంటలు కూర్చోవడం మనకు కష్టమైతే మనం 60 సంవత్సరాల జీవితం నిలబెడుతూ ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతాం. 20 సంవత్సరాలు సుఖపడితే మిగతా భావి జీవితం 60 సంవత్సరాలు కష్టపడతాం. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. అందుకనే మనం జీవితంలో ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండాలి అంటే మనం ఇలాంటి వినాలి. ఇలాంటి వినడం మనకి చాలా కష్టం. ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నేను 1.5 hours ఇక్కడ మాట్లాడాలి అంటే ఐ నీడ్ ఎనర్జీ, నాట్ ఎలర్జీ. మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నాకు ఎనర్జీ వస్తుంది. ఐ లూజ్ మై ఎనర్జీ. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. If you want to speak in Telugu, I'll speak in Telugu. If you want to speak in Hindi, I'll speak in Hindi. If you want to speak in Kannada, I'll speak in Kannada. If you want to speak in Tamil, I'll speak in Tamil.